చూడండి, అలాగే ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంది, లేకపోతే ఇంట్లో ఒక పెళ్లి జరుగుతుంది. ఏంటి నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్కి ఈ లోపల పనులన్నీ చేసుకోవాలి. అయితే పనులన్నీ మీ బ్రదర్కి ఎవరికి ఎంగేజ్ చేస్తావు, వాడిని అడుగుతావు, వెన్యూ బుక్ చేసావా? క్వశ్చన్ దేంతో వేయాలి? డిడ్ యూ బుక్ ద వెన్యూ అనాలా? డిడ్ యూ బుక్ ద వెన్యూ అన్నది రాంగ్. ప్రజెంట్కి సంబంధించినటువంటి యాక్షన్స్ కంప్లీట్ అయినాయా? ఈ ప్రజెంట్ యొక్క అవసరాలు, ప్రజెంట్ ప్రాబ్లం నిమిత్తం చేయాల్సిన పనుల మీద క్వశ్చన్స్ వేస్తే నువ్వు ప్రజెంట్ అవసరాల నిమిత్తం ఆ పని కంప్లీట్ అయిందా? ప్రజెంట్ అవసరం ఆ పని కంప్లీట్ అయిందా? ప్రజెంట్ ఏ అవసరం? నీకు వెన్యూ అవసరం, ఆ వెన్యూ నువ్వు బుక్ చేసావా అని అడగాలి. ప్రజెంట్ నీకు మ్యారేజ్ నిమిత్తం ఏ అవసరం? ప్రీస్ట్ అవసరం, అతను నువ్వు ఎంగేజ్ చేసావా? అలాగే మ్యారేజ్ నిమిత్తం వంటవాడు అవసరం, ఆ పని చేసావా? ప్రజెంట్ అవసరం నిమిత్తం ఏ పనులు చెయ్యాలో ఆ పనులన్నీ కంప్లీట్ చేసావా అని అడిగేటప్పుడు హ్యావ్ యూ హ్యావ్ అడుగుతాం. హ్యావ్ యూ బుక్డ్ వెన్యూ? Have you booked tickets? Have you booked tent house? Have you booked vehicles? Have you booked vehicles? Have you engaged priest? పంతులను పురమాయించావా, లేకపోతే వంటవాడిని పురమాయించావా, టెంట్ హౌస్ బుక్ చేసావా? ఇవన్నీ అడిగేటప్పుడు ఎలా అడుగుతాం? డిడ్తో అడగకూడదు, హ్యావ్తో అడగాలి. ఎందుకంటే అవి ప్రజెంట్ నీడ్, ప్రజెంట్ అవసరాలు, అవన్నీ చేసావు అన్నప్పుడు. అయితే అవన్నీ చేస్తాను నేను. I have booked venue, I have booked tickets, and I have booked tent house articles, and I have engaged priest, I have engaged cook also. తర్వాత have you booked the band and music part? I have already booked. అంటే యాక్చువల్గా అది 1 year బ్యాక్ అయినప్పటికీ కూడా I have already booked అని అక్కడ టైం చెప్పరు. I have already booked అంటే దీనికి సంసిద్ధంగా చేశాను. నువ్వు సంవత్సరం ముందు చేయొచ్చు సంసిద్ధం, లేకపోతే అక్కడ పలానా బ్యాండ్ చాలా బిజీ, అది 1 year ముందు బుక్ చేసుకోవాలనుకోండి, 1 year ముందు బుక్ చేసినప్పటికీ కూడా అది పాస్ట్ టెన్స్ అవ్వదు, ఎందుకంటే అది ప్రజెంట్కి సంబంధించింది కాబట్టి. ఐ హ్యావ్ ఆల్రెడీ బుక్డ్ బ్యాండ్ అండ్ దిస్ మ్యూజికల్ పార్టీ. సో ఏ కంప్లీట్ అయినటువంటి యాక్షన్లో ప్రజెంట్కి సంబంధించి ఉంటాయో వాటిని హ్యావ్లతో మనం చెప్పాం. నెక్స్ట్ ఇంట్లో క్వశ్చన్ కూడా దాని మీద వస్తుంది, ఇవి ఒకసారి చూడండి. నెక్స్ట్ అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏం చెప్పాను? ఏ కంప్లీట్ అయినటువంటి యాక్షన్ ప్రజెంట్కి క్లోజ్గా ఉంటుందో, దగ్గరగా ఉంటుంది, జస్ట్ అప్పుడే జరుగుతుందో, లేకపోతే ఏ కంప్లీట్ అయిన యాక్షన్ ప్రజెంట్కి సంబంధించి ఉంటుందో. అంటే ఐ హ్యావ్ బుక్డ్ వెన్యూ, ఐ హ్యావ్ బుక్డ్ వెహికల్స్, ఐ హ్యావ్ ఎంగేజ్డ్ ప్రీస్ట్, ఇవన్నీ కూడా ఈ కంప్లీట్ యాక్షన్ అన్నీ ఏంటి? ప్రజెంట్కి సంబంధించి ఉన్నాయి, అలాగే ప్రజెంట్కి దగ్గరగా ఉన్నాయి. నెక్స్ట్ ఏ కంప్లీట్ అయినటువంటి యాక్షన్ యొక్క ప్రభావం ఇంకా నీ ప్రజెంట్ మీద ఉందో అప్పుడు దాన్ని కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్తోనే చెప్పాలి. చూడండి, ఎప్పుడో ఇద్దరు ఉన్నారు, ఒకటికి ఎస్థెటిక్ సెన్స్ లేదు, వాడి తాజ్మహల్ కాదు కదా, ఏం చూపించినా అలా చూసి వదిలేస్తాడు. ఇంకోటి ఏంటంటే సౌందర్య ఆరాధకుడు, ఆ తాజ్మహల్నే ఫుల్ మూన్ డేలో చూస్తాడు, ఫుల్ మూన్ డేలో చూస్తాడు అనమాట. పౌర్ణమి రోజున తాజ్మహల్ని చూస్తే అసలు తన్మయత్వం పొందుతాడనట సౌందర్య ఆరాధకులు. నెక్స్ట్ ఏంటి? ఈస్థెటిక్ సెన్స్ ఉన్నవాళ్ళు. అప్పుడు 20 years బ్యాక్ ఎక్స్ ఏం చెప్తున్నాడు? ఐ సా తాజ్మహల్ 20 years బ్యాక్. దాన్నే ఇంకో వ్యక్తి ఏం చెప్తున్నాడు? ఐ హావ్ సీన్ తాజ్మహల్. అలాగే 20 years బ్యాక్ కపిల్ దేవ్ని కలిశాడు ఒకడు, షేక్ హ్యాండ్ కూడా తీసుకున్నాడు మా ఫ్రెండ్. ఆ అనుభూతిని మర్చిపోలేకపోతున్నా. ఐ హ్యావ్ మెట్ కపిల్ దేవ్ అని చెప్తాడు. చెప్పాలి, ఎందుకంటే ఆ యొక్క మధురానుభూతి స్టిల్ ఇంకా ఏ కంప్లీట్ యాక్షన్ యొక్క ప్రభావం నీ మనసులో ఉంది, దాని యొక్క అనుభూతిని ఇంకా పొందుతున్నప్పుడు అప్పుడు చెప్పాల్సింది ఐ హ్యావ్ మెట్ కపిల్ దేవ్. అలాగే అన్నమాట. సో ఐ హ్యావ్ మెట్ సచిన్ టెండూల్కర్. సో నువ్వు ఎక్కడా లేని థ్రిల్, ఆ మెమరీస్ నీలో ఇంకా సజీవంగా ఉండిపోయింది. ఇఫ్ ద మెమరీస్ ఆర్ స్టిల్ ఫ్రెష్ ఇన్ యువర్ మైండ్, యూ కెన్ సే విత్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు జేసుదాసు sang 50,000 songs.
జేసుదాస్ ఎన్ని పాడాడు? 50,000. కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాంగ్ 40,000 సాంగ్స్. ఇక్కడ ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని సాంగ్ అని ఎందుకు వాడాం? హీ ఈజ్ నో మోర్, అతను పాడడానికి అవకాశం లేదు. బట్ జేసుదాస్ ఈ స్టిల్ సింగింగ్. ఇంతవరకు హ్యాస్ సంగ్ అంటే ఎప్పటి వరకు ఇంకా అవకాశం ఉంది కాబట్టి హ్యాస్ సంగ్ అంటాం. కోహ్లీ హ్యాస్ స్కోర్డ్ 43 సెంచరీస్, 43 సెంచరీస్. కోహ్లీ రిటైర్ అయిపోలేదు, అప్పుడు హ్యాస్ వాడాలి. బట్ సచిన్ స్కోర్డ్ 48 సెంచరీస్. అంటే ఇక్కడతో సచిన్ అయిపోయింది కాబట్టి పాస్ట్ టెన్స్ వాడు. అదేవిధంగా షేక్స్పియర్ రోట్ 38 ప్లేస్. షేక్స్పియర్ 38 నాటకాలు 38 ప్లేస్ రచించాడు. మీకు తెలిసిన మధువన్ ఆయన ఇంకా రాస్తూ ఉన్నాడు. హీ హాజ్ రిటన్ 21 ప్లేస్. ఇక్కడ హ్యాజ్ ఎందుకు వాడాం? ఇంకా ఈ రైటింగ్ అనేటువంటి కళ ఇంకా కొనసాగుతూ ఉంది. ఇక్కడ హ్యాజ్ స్కోర్డ్ ఎందుకు వాడాం? కోహ్లీ ఇంకా ఆడుతూ ఉన్నాడు, జేసుదాస్ ఇంకా పాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రజెంట్లో ఆ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కంప్లీట్ చేసింది కాబట్టి అది అక్కడ హ్యాజ్తో చెప్పాలి. సో ఎందుకంటే అక్కడ ప్రాసెస్ ఎండ్ అయిపోలేదు, అక్కడ ప్రాసెస్ ఎండ్ అయింది కాబట్టి పాస్ట్లో చెప్పాలి. అరే ట్రైన్ మిస్ అయిపోయినరా అంటాం. ఐ హ్యావ్ మిస్ ట్రైన్. ఈ ట్రైన్ మిస్ అయ్యావు, అప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? దాని యొక్క ప్రభావం కొద్దిగా మూడ్ అప్సెట్లో ఉంటాం. అలాగే ఐ హ్యావ్ లాస్ట్ మై స్పెక్ట్స్. హ్యావ్ యూ ఫౌండ్ ఇట్? ఎవరికన్నా దొరికిందా అని అడుగుతాం. అప్పుడు కూడా హ్యావ్ లాస్ట్, జస్ట్ ఇప్పుడే పోయింది కాబట్టి. అలాగే ఇండియా హ్యాస్ అచీవ్డ్ ఇండిపెండెన్స్ విత్ ద గ్రేట్ సాక్రిఫైస్ ఆఫ్ గ్రేట్ ప్యాట్రియాట్స్. ఇండియా హ్యాస్ అచీవ్డ్, సాధించింది ఇండిపెండెన్స్. ఆ ఇండిపెండెన్స్ని స్టిల్ ఇప్పుడు కూడా మనం అనుభవిస్తున్నాం. సో అందుకు ఇండియా హ్యాస్ అచీవ్డ్ అనాలి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనం టైం మెన్షన్ చేయలేదు. అలా కాకుండా ఇండియా got independence or achieved independence in 1947. 47లో అని చెప్పినప్పుడు అక్కడ పాస్ట్ టెన్స్లో చెప్పాలి, అక్కడ ఎండ్ అయిపోయింది కాబట్టి. కానీ ఇక్కడ ఎటువంటి క్లూ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పాలి? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. అలాగే చాలా వరకు మనం డే టు డేలో మనం ప్రజెంట్ గురించే మాట్లాడుకుంటాం. ప్రజెంట్కి సంబంధించిన యాక్షన్లే కంప్లీట్ చేస్తాం. ఈనాటి అవసరం నిమిత్తం ప్రజెంట్ సమస్యల గురించి అవే చేస్తాం. అలాగే దానికి ఐ హ్యావ్ సబ్మిటెడ్ మై థీసిస్. నా థీసిస్ సబ్మిట్ చేశాను అంటే ఏంటి? లాస్ట్ ఇయర్ ఎప్పుడో చేసిండు కదా, ఈ మధ్యనే. ఐ హ్యావ్ బాట్ ఏ బైక్ ఒకటి కొనుక్కున్నాను అంటే ఈ మధ్యనే. ఎలా తెలుస్తుంది? హ్యావ్తో వచ్చింది కాబట్టి. అయితే ఇక్కడ మీకు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. రీసెంట్లీ ఇక్కడ ప్రజెంట్ టెన్స్కి పాస్ట్ టెన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే 20-30 సంవత్సరాలు లేకపోతే 20 సంవత్సరాల క్రితందే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవ్వచ్చు, జస్ట్ నిన్న జరిగింది పాస్ట్ టెన్స్ అవ్వచ్చు. అదేంటి సార్, అది ఎప్పుడో జరిగింది కదా అది ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎలా అవుతుందంటే దాని యొక్క ప్రభావం ఇంకా మీ మీద ఉంది. కానీ నిన్నే జరిగింది, అది అన్ఇంపార్టెంట్. అది పాస్ట్. ఏదైతే మనకు అన్ఇంపార్టెంట్ అండ్ అన్రిలేటెడ్ టు ది ప్రజెంట్ అనేది అని పాస్ట్ టెన్స్ అని అంటాం. పాస్ట్లో ఒక కుర్రోడు చెప్తున్నాడు, మై అంకుల్ పాస్డ్ అవే 5 years బ్యాక్. మా అంకుల్
5 ఏళ్ల క్రితం పోయారండి అని చెప్తున్నాడు. వాళ్ళ అబ్బాయి ఏమని చెప్తున్నాడు, మై ఫాదర్ హ్యాస్ పాస్డ్ అవే రీసెంట్లీ, ఈ మధ్యనే. అంటే యాక్చువల్గా 5 years బ్యాక్ పోయిన సంగతే ఒక వ్యక్తి ఎలా చెప్తున్నాడు, వాళ్ళ మేనల్డు, మై అంకుల్ పాస్డ్ అవే 5 సంవత్సరాల క్రితం మా మావయ్య గారు చనిపోయారండి. వాళ్ళ అబ్బాయి ఏం చెప్తున్నాడు, మా ఫాదర్ ఈ మధ్యనే పోయారండి. అంటే ఇంకా వాళ్ళ ఫాదరు తన మనసులోనే ఉన్నాడు, ఇంకా ఈ మధ్యనే పోయినట్టు అనుకుంటున్నాడు, రోజు తలుచుకుంటున్నాడు. దట్ లవ్ అనమాట. అర్థమైంది కదా. అంటే ఏ కంప్లీట్ అయినట్టు యాక్షన్ అది పాస్ట్లో ఏ కంప్లీట్ అయినటువంటి యాక్షన్ యొక్క ప్రభావం ప్రజెంట్ మీద ఉంటుందో దాన్ని కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అంటారు. అలాగే చూడండి, ఐ హ్యావ్ సీన్ తాజ్ మహల్. ఈ తాజ్ మహల్ 20 years బ్యాక్ చూశాడు, కానీ దాని యొక్క మధుర స్మృతులు ఇంకా ఉన్నాయి. చూశారు. నేను సచిన్ టెండూల్కర్ని కలిశాను, ఐ హ్యావ్ మెట్ సచిన్ టెండూల్కర్ అనాలి. ఎందుకంటే ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్. అలాగే సో నేను ఇండియాకి రిప్రజెంట్ చేశాను, ఐ హ్యావ్ రిప్రజెంటెడ్ ఇండియా అంటే 30 years బ్యాక్ రిప్రజెంట్ చేయొచ్చు, ఐ హ్యావ్ రిప్రజెంటెడ్ ఇండియా. ఇండియాకి హాకీ ఆడాడు, ఐ హ్యావ్ ప్లేడ్ ఫర్ ఇండియా. అది 40 సంవత్సరాల క్రితం అయినా అరే హావ్తో ఎందుకు చెప్తారు, ఆ కంప్లీట్ అయినటువంటి యాక్షన్ యొక్క ప్రభావం ఇంకా ప్రజెంట్ మీద ఉంది. అందుకే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏం చెప్పాను, జస్ట్ ఏ కంప్లీట్ అయిన యాక్షన్ ప్రజెంట్ సమక్షంలో జరుగుతుందో, అంటే జస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయి హ్యాస్ గాన్, ట్రైన్ హ్యాస్ గాన్ జస్ట్ నౌ, ప్రజెంట్ సమక్షంలో జరుగుతుందో, ప్రజెంట్కి అతి దగ్గరగా ఉంటుందో, జస్ట్ నౌ ఇప్పుడే జరుగుతుంటుందో, ప్రజెంట్కి రిలేట్ అయి ఉంటుందో. ప్రజెంట్కి రిలేట్ అయి ఉందంటే ఇప్పుడు వెడ్డింగ్ జరుగుతుంది, ఐ హ్యావ్ బుక్డ్ వెన్యూ, ఐ హ్యావ్ బుక్డ్ వెహికల్స్, ఐ హ్యావ్ బుక్డ్ టికెట్స్, ఐ హ్యావ్ బుక్ వెహికల్స్ టికెట్స్ అండ్ హ్యావ్ ఎంగేజ్డ్. ఇవన్నీ కూడా ప్రజెంట్కి రిలేట్ అయినా కాబట్టి దాన్ని చెప్తాం. అలాగే ఏ కంప్లీట్ అయిన యాక్షన్ యొక్క ప్రభావం ప్రజెంట్ మీద ఉంటుందో దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. అలాగే చూడండి కొన్ని నిన్న జరగచ్చు, అది పాస్ట్ టెన్స్ అవ్వచ్చు. ఒక 2 years బ్యాక్ జరిగింది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవ్వచ్చు. అంటే ఇంటికి రిలేటివ్స్ ఎవరో వచ్చారు, అయితే అతను అబ్రాడ్లో ఉంటున్నాడు, 5 years తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత 5 years తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అబ్రాడ్ నుంచి వచ్చాడు. 5 years బ్యాక్ వీళ్ళ డాటర్ కూడా కలిపి ఒకే ఇంట్లో ఉండేవారు. అంటే అడిగాడు అనమాట, వేర్ ఈజ్ యువర్ డాటర్ అంటే షీ హాజ్ షిఫ్టెడ్ టు హైదరాబాద్ ఈ మధ్యనే. అంటే 5 years అయినప్పటికీ కూడా వాళ్ళ డాక్టర్తో అనుబంధం, ఇంకా ఆవిడ ఇక్కడ రావడం, ఇక్కడ పిల్లలు పుట్టడం, ఇక్కడ మళ్ళీ వెళ్ళడం, అంటే ఈ మధ్యనే వెళ్ళింది అని చెప్తున్నాడు. కానీ నిన్నే వాళ్ళ నైబర్స్ ఎవరో హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. మై నైబర్ షిఫ్టెడ్ టు హైదరాబాద్ ఎస్టర్డే. ఇది పాస్ట్ టెన్స్ ఎందుకయింది, అన్రిలేటెడ్. ప్రజెంట్కి రిలేటివ్ అవ్వలేదు, అన్ఇంపార్టెంట్. ఏదైతే ఇంపార్టెంట్ కాదో దాన్ని తీసేస్తాం, పాస్ట్ కింద దాన్ని వదిలేస్తాం. దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ అలాగే నెగిటివ్ ఎలా చెప్తాం, ఆవిడ ఇంతవరకు శాలరీ తీసుకోలేదు, అప్పుడేమంటాం, షీ హాజన్ టేకెన్ హర్ శాలరీ సో ఫార్. అతన్ని ఇంకా ఈరోజు నేను చూడలేదు, ఐ హావెంట్ సీన్ హిమ్ టుడే. దిస్ వీక్ టుడే, సారీ ఇక్కడ సో ఫార్ కాదు, దిస్ మంత్, దిస్ ఇయర్, ఇవన్నీ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే మనం చెప్తాం. అలాగే ఐ హావెంట్ సీన్ హిమ్ టుడే, ఈరోజు నేను అతను చూడలేదు, అది ప్రజెంట్కి సంబంధించింది. అలాగే ఈ వీక్ ప్రజెంట్ వీక్ కాబట్టి హీ హాజంట్ అటెండెడ్ ఆఫీస్ దిస్ వీక్. అలాగే ఈ యూత్ ఫెస్టివల్లో అన్ని కాలేజీలు పార్టిసిపేట్ చేస్తుంటాయి, కానీ ఎప్పుడు విన్ అయ్యే కాలేజీ ఈసారి పార్టిసిపేట్ చేయలేదు. వాళ్ళు ఈ ఇయర్ పార్టిసిపేట్ చేయలేదు, దే హ్యావెంట్ పార్టిసిపేటెడ్ దిస్ ఇయర్. అంటే ఈ ఇయర్ అంటే ఇక్కడ క్యాలెండర్ ఇయర్ అన్నది
ప్రజెంట్ క్యాలెండర్ ఇయర్, ప్రజెంట్ వీక్, ప్రజెంట్ మంత్, అట్ ప్రజెంట్, ప్రజెంట్ టుడే ఇలాగ వచ్చినప్పుడు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్తో మనం చెప్తాం. అలాగే చూడండి, టుడే, టుడే ఈరోజు, దిస్ వీక్ ఈ వారం, దిస్ మంత్, దిస్ ఇయర్, ఇవన్నీ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్తోనే మనం ఎక్స్ప్రెస్ చేయాలి. టుడే, దిస్ వీక్, దిస్ మంత్, దిస్ ఇయర్, ఇవన్నీ కూడా ప్రజెంట్కి సంబంధించినట్టే భావించి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్తో మనం ఎక్స్ప్రెస్ చేయాలి. అదేవిధంగా కొన్ని స్టేటివ్ వర్బ్స్ ఉంటాయి. స్టేటివ్ వర్బ్స్ అంటే వాటిని జనరల్గా లవ్, లైక్, హేట్, థింక్, అండర్స్టాండ్ ఇలాగా స్టేటివ్ వర్బ్స్ గురించి ఒక వీడియో తయారు చేస్తాను. అవి కంటిన్యూస్ టెన్స్లో చెప్పకూడదు. చూడండి, ఆ డాన్స్ ప్రోగ్రామ్ నుంచి ఆమెని అతను లవ్ చేస్తున్నాడు. హీ హ్యాస్ బీన్ లవింగ్ హర్ సిన్స్ హర్ డాన్స్ ప్రోగ్రామ్ అనకూడదు. షీ హ్యాస్ లవ్డ్ అనాలి. ఎందుకంటే లవ్ అనేది స్టేటివ్ వర్బ్, అది యాక్షన్ వర్బ్ కాదు. రాయడం, ఆడడం అంటే యాక్షన్ వర్బ్స్, అర్థమైంది కదా. రాయడం, ఆడడం, టీచ్ చేయడం, మొయ్యడం, ఇవన్నీ అందులో యాక్షన్ ఉంటుంది. ఇక్కడ ఒక ఫీలింగ్కి సంబంధించినటువంటి వర్బ్స్ని స్టేటివ్ వర్బ్స్ అంటారు. అలాగే ఐ హ్యావ్ లైక్డ్ హిమ్ సిన్స్ ఎన్సిసి క్యాంప్, ఎన్సిసి క్యాంప్ దగ్గర నుంచి అతను నేను లైక్ చేస్తున్నాను అంటే, లైక్ చేస్తున్నాను అన్నప్పుడు కూడా లైక్ చేశాను. ఇక్కడ ఏంటంటే అప్పటి నుంచి చేస్తున్నాను అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్తో చెప్తాం. అంటే అప్పటి నుంచి ఇది కంటిన్యూ అవుతుంది అనేది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్తో చెప్తాం. ఎందుకు, స్టేటివ్ వర్బ్కి ఇంగ్ ఫామ్తో చెప్పకూడదు కాబట్టి. దీని మీద ఒక వీడియో తయారు చేస్తాను, ఇంకా క్లియర్గా చెప్తాను. అలాగే ఆ అమ్మాయి అతన్ని ఆ యూత్ ఫెస్టివల్ దగ్గర నుంచి అతన్ని అంటే అసహించుకుంటుంది. అప్పటి నుంచి అసహించుకుంటూనే ఉంది ఇంకా. కానీ షీ హ్యాస్ బీన్ హేటింగ్ అని అనకూడదు. ఎందుకంటే హేట్ అనేది ఫీలింగ్కి సంబంధించిన వర్బ్, స్టేటివ్ వర్బ్ని ఇంగ్ ఫామ్తో చెప్పకూడదు. షీ హ్యాస్ హేటెడ్ హిమ్ సిన్స్ యూత్ ఫెస్టివల్ అని చెప్పాలి. చూడండి, షీ హ్యాస్ హేటెడ్ హిమ్ సిన్స్ యూత్ ఫెస్టివల్. నేను ఆ టెక్ ఫెస్ట్ దగ్గర నుంచి అతన్ని అలా గుర్తుపెట్టుకునే ఉంటున్నాను, ఎందుకంటే అంత అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు. ఐ హ్యావ్ రిమెంబర్డ్ హిమ్ సిన్స్ టెక్ ఫెస్ట్. ఇవన్నీ కూడా రిమెంబర్, హేట్, లైక్, లవ్, ఇవన్నీ కూడా ఒక ఫీలింగ్స్ సంబంధించిన స్టేటివ్ వర్బ్స్. ఈ స్టేటివ్ వర్బ్స్ కంటిన్యూస్ ఫామ్లో మనం చెప్పకూడదు కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫామ్లోనే మనం చెప్తాం. సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, ఆల్ డే, ఆల్ నైట్, ఆల్ వీక్, ఆల్ లైఫ్. చూడండి, ఆల్ డే, ఆల్ నైట్, ఆల్ వీక్, ఆల్ లైఫ్, ఇవన్నీ చెప్పినప్పుడు కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే వాడాలి. దే హ్యావ్ ప్లేడ్ కార్డ్స్ ఆల్ ద డే అంటే ఇంకా ఆడుతూనే ఉన్నారు వాళ్ళు, ఆపలేదు. హీ హ్యాస్ స్టడీడ్ ఆల్ మార్నింగ్, ఆ మార్నింగ్ నుంచి అలాగే చదువుతూనే ఉంది, మార్నింగ్ అంతా అలా చదువుతూనే ఉంది మార్నింగ్ నుంచి. అలాగే షీ హ్యాస్ సర్వ్డ్ ఆల్ హర్ లైఫ్ ఆల్ హర్ లైఫ్, జీవితం అంతా కూడా ఫర్ హర్ సిస్టర్స్ ఫ్యామిలీ, వాళ్ళ సిస్టర్స్ ఫ్యామిలీ గురించి ఆవిడ సర్వ్ చేసింది ఆల్ హర్ లైఫ్. అదేవిధంగా షీ హ్యాస్ లివ్డ్ ఆల్ హర్ లైఫ్ ఇన్ ఆశ్రమంలో గడిపింది. అప్పుడు హ్యావ్ షీ లివ్డ్ అని అనుకోరు, షీ హ్యాస్ లివ్డ్, ఆమె ఇంకా కొనసాగుతూనే ఉంది కాబట్టి షీ హ్యాస్ లివ్డ్ అనేది మనం చెప్పాలి. నెక్స్ట్ అలాగే చూడండి, ఏదో ఆఫీస్కి వెళ్తాం, చూడగానే ఇదేంటిది ఇంత క్లమ్జీగా ఉంది. ఐ థింక్ ద ఆఫీస్ హ్యాస్ నాట్ బీన్ డస్టెడ్ సిన్స్ కోవిడ్ దగ్గర నుంచి ఎవరు తెరవలేదు, డస్ట్గా ఉంది. అలాగే వీ హ్యావెంట్ సీన్ ఐదర్ సిన్స్ ఎ లాంగ్ టైం, ఒకరినొకరిని చూసుకోలేదు అన్నప్పుడు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది. నెక్స్ట్, సిన్స్ ఫర్ వచ్చినప్పుడు కూడా చూడండి, ఐ హ్యావ్ వార్న్డ్ హిమ్ థ్రైస్, హీ హ్యాస్ వర్క్డ్, హీ డాష్ వర్క్డ్ యాజ్ అటెండర్ ఫర్ 20 years, 20 సంవత్సరాల నుంచి అతను 20 సంవత్సరాల నుంచి అతడు వర్క్ చేస్తున్నాడు. ఈ హ్యాస్ బీన్ వర్కింగ్ అనొచ్చు, కానీ దాన్ని ప్రజెంట్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఈ హ్యాస్ వర్క్డ్ అని కూడా చెప్పొచ్చు. అలాగే
అతను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఐ హ్యావ్ బీన్ నోయింగ్ హిమ్ అనకూడదు, ఎందుకంటే నో అనేది స్టేటివ్ వర్బ్, దానికి ఇన్ఫార్మ్ ఉండదు. ఐ హ్యావ్ నోన్ హిమ్ సిన్స్ మై చైల్డ్హుడ్, సిన్స్ మై స్కూల్ డేస్. అలాగా హీ హ్యాస్ బీన్ ఎ సోషల్ వర్కర్ సిన్స్ హిస్ చైల్డ్హుడ్. అతడు చిన్నప్పటి నుంచి కూడా ఒక సోషల్ వర్కర్గా ఉన్నాడు. ఆమె ఎల్కేజీ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్. షీ హ్యాస్ బీన్ అన్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఎవర్ సిన్స్ హర్ ఎల్కేజీ. అర్థమైంది కదా? అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నప్పుడు హ్యాస్ బీన్ అనేది వస్తుంది. అలాగే ఇట్ హ్యాస్ రైన్డ్ ఆల్ ద డే, రోజు నుంచి అలా రోజంతా అలా కురుస్తూనే ఉంది, ఇంకా ఆగిపోలేదు. అలాగే సో ఈ రకంగా వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా నెవర్, ఎవర్ అనేది కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్తో చెప్పచ్చు. అలాగే రీసెంట్లీ అనేది చూడండి, జూనియర్ ఎన్టీఆర్ entered the field recently. Junior NTR entered the field recently. రీసెంట్లీ అంటే యాక్చువల్గా ప్లే. ఇక్కడ ఎలా కంపేర్ చేస్తున్నాడు? సీనియర్ ఎన్టీఆర్ ఎంటర్డ్ ద ఫీల్డ్ 50 years బ్యాక్. అలాగే రీసెంట్లీ అంటే అది 15 సంవత్సరాల క్రితం అయినా మన మనసుకు దగ్గరగా అనిపించినప్పుడు, ఒక వ్యక్తితో ఒక ఇన్సిడెంట్తో పోల్చి చెప్పినప్పుడు, ఈ మధ్యన అనిపించినప్పుడు రీసెంట్లీ ఉన్నప్పుడు హ్యాస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడచ్చు. వాళ్ళ ఫాదర్ ఎప్పుడో 30 years బ్యాక్ మైగ్రేట్ అయిపోయారు యూఎస్కి, ఇతను ఈ మధ్యనే మైగ్రేటెడ్. అంటే అది 20 years అయినా ఈ హ్యాస్ మైగ్రేటెడ్ రీసెంట్లీ, ఈ హ్యాస్ మైగ్రేటెడ్ రీసెంట్లీ. అంటే సైకలాజికల్ డిస్టెన్స్ అనమాట ఇది, మన మనసుకి ఎంత దూరం అనిపిస్తే అలా చెప్పచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఐ నెవర్, నెవర్ అంటే ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్, అతన్ని నేను చూడలేదు. ఐ హ్యావ్ నెవర్ విజిటెడ్ తాజ్మహల్, తాజ్మహల్ నేను చూడలేదు అని చెప్పాడు. అలాగే నేను బ్రైబ్ తీసుకోలేదు, ఐ హ్యావ్ నెవర్ టేకెన్ బ్రైబ్. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ నెవర్ టేకెన్ బ్రైబ్, లంచం తీసుకోలేదు. అంటే లంచం తీసుకునే అవకాశం ఉంటే తీసుకుంటారు, ఇప్పుడు వరకు అవకాశం లాగా తీసుకోలేదు. ఇంకో వ్యక్తి ఉన్నాడు జీవితంలో ఇప్పుడు లంచమే తీసుకోడు, అతను అలా చెప్పాలి. అలాగే ఇక్కడ ఐ హ్యావ్ కన్నా ఈ హ్యాజ్ అందాం. ఈ హ్యాస్ నెవర్ టేకెన్, అతను లంచం తీసుకోలేదు. ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఇతడు ఎక్స్, ఇతను వై, అతను ఎప్పుడు లంచం తీసుకోడు. హీ నెవర్ టేక్స్ బ్రైబ్. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్కి వస్తుంది. అతను జనరల్గా అలవాట్లేదు, ఇతను ఎప్పటి వరకు తీసుకోలేదు అన్నట్టుగా వస్తుంది. అలాగే ఎవర్, నువ్వు ఎప్పుడైనా ఆస్ట్రిచ్ని చూసావా? హ్యావ్ యూ ఎవర్ సీన్ ఆస్ట్రిచ్? ఇక్కడ యాన్ ఆస్ట్రిచ్ అనాలి. అలాగే హ్యావ్ యూ ఎవర్ సీన్ ఎ లైన్, ఇక్కడ ఏ రావాలి. జీవితంలో ఎప్పుడన్నా చూసావా? హ్యావ్ యూ ఎవర్ సీన్ అని అడిగినప్పుడు కూడా ప్రజెంట్ ఐ హ్యావ్ నెవర్ సీన్, నేను ఇప్పుడు వచ్చి చూడలేదు అన్నప్పుడు ఐ హ్యావ్ నెవర్ సీన్. సో ఇప్పుడు ఇంతవరకు మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు ఒక్కసారి రివైజ్ చేస్తాను. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి? కంప్లీట్ అయిన యాక్షన్. మరి పాస్ట్ టెన్స్ కూడా కంప్లీట్ అయిన యాక్షనే. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి పాస్ట్ టెన్స్ కి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో కంప్లీట్ అయిన యాక్షన్ కి పాస్ట్ లో కంప్లీట్ అయిన యాక్షన్ కి డిఫరెన్స్ ఏంటంటే, ప్రజెంట్ లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఎప్పుడు కూడా ప్రజెంట్ కి సంబంధించిన నీడ్స్, అవసరాలు, ఈ రోజు షెడ్యూల్ లో చేయాల్సిన పనులు, నిమిత్తం చేసిన పనులన్నీ, ప్రజెంట్ సందర్భానికి సంబంధించిన పనులన్నీ కంప్లీట్ అయిన యాక్షన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. ఇది హ్యాజ్, హ్యావ్ ప్లస్ V3 తో వస్తుంది. అలాగే పాస్ట్ టెన్స్ అనేది, పాస్ట్ టెన్స్ అయితే V2 తో వస్తుంది, అది కంప్లీట్ అయిపోయిన యాక్షన్ పాస్ట్ టెన్స్ తో వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మనం ఈ క్లూస్ చూడండి, జస్ట్ నో, టిల్ నో, జస్ట్ నో అంటే ఇప్పుడే, అంటే ప్రజెంట్కి సంబంధించి టిల్ నో ఇంతవరకు, ప్రజెంట్కి సంబంధించిన టిల్ టుడే ఈ రోజు వరకు, ప్రజెంట్ వరకు, అప్ టు నౌ ప్రజెంట్ వరకు, సోఫార్ ఇంతవరకు, ప్రజెంట్ వరకు, ఇవన్నీ కూడా ప్రజెంట్కి సంబంధించినయే. ఈ ప్రజెంట్కి అదేవిధంగా ఎట్ అంటే ఇది ఇప్పటి వరకు, రీసెంట్లీ అంటే ఈ మధ్యనే, ఆఫ్ లేట్, లేట్లీ,
ఇవన్నీ కూడా ప్రజెంట్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్స్, ప్రజెంట్కి సంబంధించిన క్లూ వర్డ్స్తో ఉన్న అన్ని కూడా హ్యావ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్తో చెప్పాలి, హ్యావ్తో చెప్పాలి. అదేవిధంగా ఆల్ డే, ఆల్ ద మార్నింగ్, దిస్ వీక్, దిస్ మంత్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ సంబంధించిన రిలేట్ అయి ఉంటాయి ఇటువంటి యాడ్వర్బ్స్ అన్ని కూడా. ఈ క్లూస్ ఉన్నప్పుడు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్తోనే మనం చెప్తాం. అలాగే సెంటెన్స్లో సిన్స్, ఫర్ వచ్చినప్పుడు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పిన కొన్ని వర్బ్స్ ఇంగ్ ఫామ్తో మనం చెప్పం, వాటిని కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్తో చెప్తుంటాం. అలాగే సో ఫార్, ఇంతవరకు. సో ఇటువంటి క్లూ వర్డ్స్తో ఉన్నాయన్నీ కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్తో చెప్తాం. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చింది ఇంకోటి ఏంటంటే, నిన్న జరిగింది పాస్ట్ టెన్స్ అవ్వచ్చు, 20 సంవత్సరాల క్రితం జరిగింది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవ్వచ్చు. సార్ నిన్న జరిగింది 20 సంవత్సరాల క్రితం బాగా పాస్ట్ కదంటే ఐ హ్యావ్ సీన్ తాజ్ మహల్, ఇంకా ఆ జ్ఞాపకాలతో ఉన్నాను, ఆ మధుర స్మృతులతో ఉన్నాను, ఐ హ్యావ్ సీన్ అనే చెప్తాను. ఐ హ్యావ్ మెట్ సచిన్ టెండూల్కర్, నేను ఎప్పుడు మర్చిపోలేను ఆ సంఘటనని, అది ఇంకా నా స్టిల్ దోస్ ఫీలింగ్స్ ఆర్ ఫ్రెష్ ఇన్ మై మైండ్. సో ఐ హ్యావ్ తోనే మనం చెప్పాలి. అలాగే నిన్న మా నైబర్స్ షిఫ్ట్ అయిపోయారు, మై నైబర్ షిఫ్టెడ్ టు హైదరాబాద్, కానీ మా అమ్మాయి 2 years బ్యాక్ షిఫ్ట్ అయిపోయింది. మై డాటర్ హ్యాస్ షిఫ్టెడ్ టు హైదరాబాద్ రీసెంట్లీ అని చెప్తాను, ఎందుకంటే ఇంకా ఆ అనుబంధం అనమాట. సో దట్ ఈజ్ థింగ్. ఏదైతే ప్రజెంట్ సిచ్యువేషన్కి సంబంధం ఉండదో, ఏదైనా ప్రజెంట్కి అన్రిలేటెడ్ ఉంటుందో, ఏదైతే అన్ఇంపార్టెంట్ అవుతాయన్నీ కూడా పాస్ట్ అవుతాయి, అది వీటితో చెప్తాం. ఇవన్నీ కూడా మిగతా అన్ని కూడా V3తో చెప్తాం, హ్యావ్తో మనం చెప్పాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే అన్రిలేటెడ్ టు ద ప్రజెంట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి, ఏ కంప్లీట్ అయిన యాక్షన్ ప్రజెంట్కి దగ్గరగా ఉంటుందో, ఏ కంప్లీట్ అయిన యాక్షన్ ప్రజెంట్ సమక్షంలో జరుగుతుంది, ద ట్రైన్ హ్యాస్ గాన్ జస్ట్ నౌ, రవి హ్యాస్ గాన్ జస్ట్ నౌ. అలాగే ఏ కంప్లీట్ యాక్షన్ ప్రజెంట్ రిలేట్ అయి ఉంటుందో, ఏ కంప్లీట్ అయిన యాక్షన్ యొక్క ప్రభావం ప్రజెంట్ మీద ఉంటుందో. సో అంటే ఐ హ్యావ్ సీన్ తాజ్ మహల్, ఆ 20 సంవత్సరాల క్రితం దాని ప్రభావం ఉంటుందో, ఇవన్నీ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్తాం. దట్ ఈస్ ద సటిల్ డిఫరెన్స్ బిట్వీన్ ద పాస్ట్ టెన్స్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దీని మీద మేము టెస్ట్లో కండక్ట్ చేస్తాము, ఓన్లీ వర్బ్ ఫార్మ్స్ మీద, వర్బ్ టెన్సెస్ మీద టెస్ట్ కండక్ట్ చేస్తాము. సో దోస్ టెస్ట్స్ ఆర్ వెరీ యూజ్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, థ్యాంక్ యూ.